సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. డీజే టిల్లు సినిమాతో అరే మన తెలంగాణ స్లాంగ్లో భలే మంచి కుర్ర హీరో వచ్చాడే అని మనం అనుకున్నాం కదా. మంచి యూత్ఫుల్ సినిమా కాబట్టి బాగానే హిట్ అయింది. రాధికాతో పరిచయం ఆగమాగం చేసింది. ఇక నెక్స్ట్ టిల్లు స్క్వేర్ సినిమాలో కూడా అనుపమతో పరిచయం కూడా పోరడు పాపం మళ్ళీ ఆగమైండు కదా అనిపించింది. ఇక నెక్స్ట్ ఏంటి ఈ కుర్రాడి పరిస్థితి అంటే టిల్లు క్యూబ్ జాక్ సినిమాలో నటిస్తున్నాడు. జాక్ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న తెలుగు స్పై యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్. చూద్దాం మరి బొమ్మరిల్లు భాస్కర్ ఏం మాయ చేస్తాడో ఈ సినిమాతో. అలానే ఆయన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి సిద్ధు ఫ్యామిలీ ఎమోషన్ని క్యారీ చేస్తాడో లేదో అన్నది థియేటర్స్లో చూడాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సిద్ధు డైరెక్టర్ పరశురామ్తో ఒక సినిమాకు సంతకం చేశాడని, దానిని దిల్ రాజు నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ ఫెయిల్యూర్ తర్వాత దిల్ రాజు పరశురామ్ని ఒప్పించి తన బ్యానర్లో మరో సినిమా చేయడానికి చాలా కష్టపడి ఒప్పించారట. కానీ ఫ్యామిలీ డ్రామాలను తెరకెక్కించడంలో, ఎమోషన్ను పర్ఫెక్ట్గా క్యారీ చేయడంలో డైరెక్టర్ పరశురామ్ సక్సెస్ అయ్యాడు. సోలో, గీతా గోవిందం వంటి మూవీస్లో తనదైన మార్క్ని చూపించి ఆడియన్స్ని ఎంకరేజ్ చేశాడు. దీంతో ఈ సినిమాతో సిద్ధు మరలా అలాంటి సినిమా అంటే మెల్లగా సిద్ధుని ఫ్యామిలీ హీరోగా చేసేలా ఉన్నారే. చూద్దాం. ఇక తన కొత్త సినిమా వచ్చినప్పుడల్లా ఏదో ఒక బజ్ని క్రియేట్ చేయడంలో, ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడంలో సిద్ధు సక్సెస్ అవుతాడు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇతనికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉందండోయ్. తన ఫామ్ని కొనసాగించాలంటే ఇప్పుడు కావాల్సిందల్లా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గరవ్వటం. మరి సిద్ధు మార్క్ని కూడా పరశురామ్ టచ్తో హిట్ అవుతుందా లేదా? వీటితో పాటు సిద్ధు టిల్ క్యూబ్, జాక్, కోహినూర్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. సో ప్రజెంట్ మన సిద్ధు జొన్నలగడ్డ ఫుల్ బిజీ అన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.